హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర 19 ఛానల్కి స్వాగతం. ఇవాళ మనం విశ్వం ఈ టైంకి లెగిస్తే మనల్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఏంటి నమ్మలేకపోతున్నారా? మనం ఏది కోరినా కూడా సమ్మరీని కనుక మీరు మొత్తం చూస్తే ఈ ఉదయం లేవడం వెనుక ఉన్న ఇంపార్టెన్స్ ఏమిటో మీరు అర్థం చేసుకుంటారు. ఉదయం లేచాక మనం ఏం చేయాలి, దేని మీద ఫోకస్ పెట్టాలి అనే పాయింట్ని అర్థం చేసుకుంటారు. అలానే ఉదయం 5ంటికి లేస్తే ఉండే మ్యాజిక్ ఏంటో తెలుసుకుంటారు. సో ఈ వీడియోని చివరిదాకా మిస్ అవ్వకుండా చూడండి. రాబిన్ శర్మ పుస్తకాలలో ఉండే మ్యాజిక్ ఏంటంటే ఆయన పుస్తకాలు ఓన్లీ ఒక మంచి మెసేజ్ని ఇచ్చి వదిలేయవు. ఆ ఒక మంచి మెసేజ్ని కూడా ఒక మంచి ఫిక్షన్ కథతో చెప్పటం రాబిన్ శర్మకి ఉన్న ఒక స్టైల్. ఆయన పుస్తకాలు అంత సక్సెస్ అవ్వడానికి ఇది ఒక ముఖ్యమైన పాయింట్. ద 5am క్లబ్ కూడా అంతే. ఒక మంచి ఫిక్షన్ స్టోరీతో ఈ బుక్ సాగుతుంది. ఇందులో ఉన్న 2 క్యారెక్టర్లు ఉదయం 5ంటికి లేవడం వల్ల జీవితం ఎలా మారుద్ది అనేది ఈ పుస్తకంలో వాళ్ళు తెలుసుకుంటూ ఉంటారు. ఈ బుక్ చదువుతున్నంతసేపు వాళ్ళతో పాటు మనం కూడా తెలుసుకుంటూ ఉంటాం. అది ఈ బుక్ స్పెషాలిటీ. 5ంటికి లేవటంలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం. హౌ హిస్టరీ మేకర్స్ ఆర్ మేడ్. ఉదయం 5ంటికి లేవటంలో మీలో క్రియేటివిటీ పెరుగుతుంది, మీలోని ఎనర్జీ పెరుగుతుంది, అతి ముఖ్యంగా మీలోని ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ఎందుకంటే మనందరికీ దాదాపుగా ఒకే రకమైన మెంటల్ కెపాసిటీ ఉంటుంది. మీరు ఉదయం 8ంటికి లేవటం వల్ల కాలేజ్కి వెళ్ళాలి లేదా ఆఫీస్కి వెళ్ళాలి అనే కంగారులో వెళ్ళిపోతారు. లంచ్ టైం దాకా ఏమైందో మీకు అర్థం కాదు. లంచ్లో కూడా మీకోసం ఏమైనా చేయగలరా అంటే అది కూడా లేదు. మీ సమయం అంతా కూడా తినడంతోనే గడిచిపోతుంది. తర్వాత మళ్ళీ వర్క్ అయిపోయాక ఇంటికి వచ్చాక అదంతా వేరే లోకం. మళ్ళీ తినడం, నిద్రపోవటం, మళ్ళీ మొబైల్తో కాసేపు ఆడుకోవటం. దీనితో మన మీద మనం కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాం. చేయాలి అనుకున్న పనిని చేయలేకపోతున్నాం. హిస్టరీ మేకర్స్ అంటే జీవితంలో గెలిచిన స్పోర్ట్స్ పర్సనాలిటీస్, బిజినెస్ మ్యాగ్నెట్స్, పొలిటీషియన్స్ ఉదయం 5ంటికి మనం నిద్రపోతున్న సమయంలో ఏం చేస్తారో తెలుసా? వాళ్ళ బ్రెయిన్ మీద ఫోకస్ చేస్తారు, వాళ్ళ హెల్త్ మీద ఫోకస్ చేస్తారు, వాళ్ళ డే వర్క్ మీద ఫోకస్ చేస్తారు. మనమందరం లేచి రెడీ అవుతున్న సమయంలో వీళ్ళు ఆల్రెడీ వాళ్ళ టార్గెట్స్ రీచ్ అవ్వడానికి వెళ్ళిపోతారు. అందుకే వాళ్ళు హిస్టరీ మేకర్స్ అవుతున్నారు. అసలు అంత ఉదయం లేస్తే మనకేమి బెనిఫిట్స్ ఉంటుంది? ఉదయం 5ంటికి లేచాక తర్వాత మన బ్రెయిన్లోని ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ రాత్రంతా షట్డౌన్లో నుండి నిద్ర లేచాక ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ అనేది నెగిటివ్ థింకింగ్కి కారణం. సో మనకున్న పని మీద 100% మన బుర్రని ఈ టైంలో పెట్టగలం. అలానే కొత్తగా ఆలోచించగలం. ఈ సమయంలో డోపమైన్ అండ్ సెరోనిన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీనితో మీరు ఒక ఫ్లోలో పనులు చేస్తూ ఉంటారు. సో ఉదయాన్నే 5ంటికి లేస్తే మీ ఫోకస్ లెవెల్స్ పెరుగుతాయి. మీరు కూడా ఉదయాన్నే లేస్తే ఈ ప్రపంచానికి మీరు కూడా మనీ మేకర్గా తయారవుతారు. మరి అలాంటి హిస్టరీ మేకర్స్ అవ్వాలి అంటే మనం దేని మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి? ఈ పుస్తకంలో నాకు బాగా నచ్చిన ఒక కాన్సెప్ట్ చెప్తాను, వినండి. ది 20-20-20 రూల్. ఉదయం 5ంటికి లేస్తే అన్నీ అయిపోతాయా అంటే లేదు, అవ్వవు. మీరు ఉదయం 5ంటికి లేచి ఏమి చేయకుండా ఒక గంట గడిపేస్తే అది ఇంకా యూజ్లెస్ అవుతుంది. మరి ఉదయాన్నే లేచి ఏం చేయాలి? ఉదయాన్నే లేచి ఈ 20-20 ఫార్ములాని ఉపయోగించాలి. ఉదయం లేచాక మొదటి గంట అంటే 5 to 6ని 3-20 ఎక్సర్సైజ్తో పుట్టే చెమట BDF అనే ప్రోటీన్ని డెవలప్ చేస్తుంది. ఇది మన బ్రెయిన్ సెల్స్ని రిపేర్ చేయడానికి, కొత్త న్యూరాన్ ఫామ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలానే ఈ ప్రోటీన్ మనకు ముసలితనాన్ని ఫాస్ట్గా రానియకుండా చేస్తుంది. సో మనం ఉదయాన్నే మొదటి 20 minutes ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన శరీరము ఆరోగ్యమే కాదు, మన ఆలోచన వేగం కూడా పెరుగుతుంది. మన నెక్స్ట్ 5:20 to 5:40 రిఫ్లెక్ట్ ఏం చేయాలి? ఇట్స్ టైమ్ టు రిఫ్లెక్ట్ ఇన్సైడ్ యూ. ఒక రోజు మొదలైంది అంటే రకరకాల పనులతో పీస్ ఆఫ్ మైండ్ని మనం దూరం అయిపోతూ ఉంటాం. అందుకే 20 minutesని కంప్లీట్గా మన కోసం మనం వాడుకోవాలి. మెడిటేషన్ చేయడానికి ఇవాళ ఏమి చేయాలో ప్లాన్ చేసుకోవాలి. ఇలాంటి వాటికి ఈ 20 minutesని వాడాలి. దీనితో మీ విజన్ ఏంటి అనేది ఒక క్లారిటీ వస్తుంది. అలాగే మీకు ఆల్రెడీ మీకున్న నెగిటివ్ ఆలోచనలు కూడా తగ్గుతాయి. తర్వాత లాస్ట్ 20 minutes 5:40 to 6
గ్రో. యూ నీడ్ టు గ్రో. ఈ చివరి 20 మినిట్స్ మీరు చదువుకోవటానికి, కొత్త విషయాలు తెలుసుకోవటానికి, ఏమైనా మంచి ఆడియో బుక్స్ వినడానికి, మీకు ఎవరైనా ఇన్స్పిరేషనల్ పర్సన్ ఉంటే వాళ్ళ బయోగ్రఫీకి చదవటానికి వినియోగించాలి. దీనితో మీకు కొత్తగా నేర్చుకున్నాను అనే ఆలోచన వస్తుంది. అండ్ ఒకటి గుర్తుంచుకోండి, జీవితంలో గొప్ప వాళ్ళందరూ నిత్య విద్యార్థులే. సో మీరు కొత్తగా నేర్చుకోవటం మర్చిపోకండి. సో మీరు మార్నింగ్ ఎందుకు లేవాలో అర్థం చేసుకున్నారు. అలాగే ఈ పుస్తకంలో రాబిన్ శర్మ చెప్పినట్టు వాటిని కొన్ని మంచి కాన్సెప్ట్స్ కూడా చెప్తాను. ముందుగా పడతామని, మన మైండ్ సెట్ని పాజిటివ్గా మనం మార్చుకోగలమని తెలియజేశారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోని మీకు యూస్ఫుల్ అనిపిస్తే మరింత మందికి షేర్ చేయండి. అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.